నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మొందా తుఫాన్ ని టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైన ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామని అన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రమాద శాతాన్ని తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మొందా తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనపరిచిన 137 మందికి మెమెంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందజేశారు. ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం. ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని సీఎం కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తుందనే దానికి ఫలితంగానే మొందా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నాకు ఈ తుఫాన్ది వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం. అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఈ రాష్ట్రానికి ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. అది నేచర్లో వచ్చిన సమస్యలు. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం. 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలున్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే, ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయానికి ప్రతివారం 1500 నుంచి 2000 మంది భక్తులు దర్శనం కోసం వస్తారని తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని, 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపడిందని వివరించారు. దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకి ప్రాణాపాయం లేదని తెలుస్తుందని అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన. దురదృష్టవశాత్తు సుమారుగా 7 మహిళలు తొక్కిసలాట్లో చనిపోవటం అనేది నిజంగా చాలా విచారించదగ్గ విషయం. చాలా దురదృష్టంగా భావించాలి. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం. అది దానికి సంబంధించి 4 నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి ఈ 3 కలిసి రావటం వల్ల మహిళా భక్తులు చాలా మంది ఆ టెంపుల్కి వెళ్ళడం, అదే టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగా ఉంటుంది. అంటే కింద నుంచి ఒక 20 స్టెప్స్ కూడా ఉంటాయి.
స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడిపోవడం వల్ల అక్కడ మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద చాలా మంది ప్రజలు కూడా పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకర సంఘటన. క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి నియర్ బై హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. ఇమ్మీడియట్ గా మంత్రి అచ్చెన్నాయుడు గారు, కొండపల్లి శ్రీని గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఆందోళన ఉన్న ప్రజలను కనీసం పరామర్శించని మాజీ సీఎం జగన్ ప్రజాసేవకు పనికిరారని మంత్రి పార్థసారథి విమర్శించారు. పరిస్థితులు, రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రైతులు ఎంత మేర నష్టపోయారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు, ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదన్న మంత్రి, ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. హరిముకుద్బంద అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేట్ దేవాలయం అది అని అన్నారు. ఇక ఈ దేవాలయం సామర్థ్యం 2000 నుంచి 3000 మంది వరకు మాత్రమే ఉండగా ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు ప్రజలు వచ్చారు. కానీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేకపోయారని వివరించారు. మరొక వైపు ప్రభుత్వానికి కూడా సదరు వ్యక్తి సమాచారం ఇవ్వలేదు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటం, అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని
మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు. గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా జ్యువెలర్ షోని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆభరణాలని తిలకించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియా జ్యువెలర్స్ షో 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. అన్ని రకాల డిజైన్లు ఒకే చోట ప్రదర్శనగా ఉంచడం గొప్ప విషయమని అన్నారు. గుంటూరు నగరవాసులు అభిరుచులకు అనుగుణంగా ఆధునిక కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయని వివరించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సిద్ధార్థ గార్డెన్స్లో పాన్ ఇండియా జ్యువెలర్స్ వారి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డ్ అండ్ డైమండ్స్, అదేవిధంగా పోల్కి డిజైన్స్, జెమ్ స్టోన్స్, పర్ల్స్, ఇలాగా అన్ని జ్యువెలరీస్తో కలిపి ఒక 21 షోరూమ్స్ వారి 25 షోరూమ్స్తో ఈరోజు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. అన్నపూర్ణ గారు ఇప్పటికే ఇది 3వసారి అనుకుంటా గుంటూరులో ఆవిడ మనకి పెట్టడము. అయితే నేను వచ్చి ఐ థింక్ సో దిస్ ఇస్ ద 3rd టైం ఐఎమ్ కమింగ్ హియర్. సో చాలా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు మనము వారాహి హైదరాబాద్, విజయవాడలో ఉన్న షోరూమ్ సెటప్లో మన అందరం ఉన్నాము. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ అన్నీ కూడా డైరెక్ట్గా ఆ జ్యువెలరీ షోరూమ్సే ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ సెటప్ చేశారా అన్నంత చక్కగా ఇది ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిజైన్ మనం ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి అంటే ఏక్సే పడకరేకులాగి వాళ్ళన్నీ ఒకదానికి మించి ఒకటి డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి. జ్యువెలరీ, డైమండ్స్ అంటేనే జనరల్గా ట్రెడిషనల్ లుక్, అంటే మనం గోల్డ్ అండ్ డైమండ్స్ వేసుకుంటుంటే ఒక సాంప్రదాయంగా వేసుకునేదే మనకి జనరల్గా అలవాటు. కానీ ఈరోజు చూస్తే కాంటెంపరీ స్టైల్స్ అన్నీ కూడా ఇటు వెస్ట్రన్ వేర్ మీద దగ్గర నుంచి అటు మనకి పట్టు చీరల మీద దాకా కూడా ఏ వస్త్రధారానికి ఏదేది సూట్ అవుతుంది అన్నది జ్యువెలరీ చాలా ఫైన్గా ప్రతి ఒక్క షోరూమ్ డిజైన్ చేసి వాళ్ళ డిజైన్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మరి గుంటూరు ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ చాలా వరకు షోరూమ్స్ మేము గుంటూరు, విజయవాడ ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు హైదరాబాద్లో లేదంటే విజయవాడలో, బెంగళూరులో యూజువల్గా ఇది వాళ్ళ సెటప్స్ ఉన్నాయి, షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే వాటికి కస్టమర్ బేస్ వచ్చి మాత్రం గుంటూరు, విజయవాడ ప్రజలు, మన ఆంధ్ర ప్రజలు ఉంటారు అన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి క్రమంలో ఇక్కడే మనకి వాళ్ళకి అందుబాటులో షోరూమ్స్ ఇంత చక్కటి డిజైన్స్తో మన ఆడవాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది అన్నది మాకు అనిపించి వాళ్ళని కూడా కోరడం జరిగింది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న మంచి కంపెనీస్, మంచి షోరూమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. మరి గుంటూరు, విజయవాడ ప్రజలందరూ కూడా మరి అన్నపూర్ణ గారు చేపట్టిన ఈ యొక్క ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని డిజైన్స్తో ఈరోజు ముందుకు రావడం, ఎక్కడికో మనం వెళ్ళి అంటే యూజువల్గా ఏమేమి డిజైన్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో ఆ షోరూమ్కి పర్టికులర్గా వెళ్తే తప్ప మనకు అర్థం కాదు. అలాంటిది ఎగ్జిబిషన్లో ఉండే. నా పేరు సందీప్ కర్ణమంటి, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ వారాహి జ్యువెల్స్. సో వారాహి జ్యువెల్స్ ఈరోజు మన గుంటూరు ప్రజలందరి కోసం మన పాన్ ఇండియా షోలో అతిపెద్ద కౌంటర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో వారాహి జ్యువెల్స్ జనరల్గా మనకి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి 3 లొకేషన్లో మీకు అవైలబుల్ ఉంది. కానీ గుంటూరు ప్రజల యొక్క టేస్ట్, మక్కువ, జ్యువెలరీ డిజైన్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణతో వాళ్ళకి వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి జ్యువెలరీని అందించాలని ఈరోజు వారాహి జ్యువెల్స్ ఈ 3 డేస్ షోలో పాల్గొనడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి మాది ఇది థర్డ్ షో మన గుంటూరులో. సో గుంటూరు నుంచి మాకు చాలామంది కస్టమర్స్ విజయవాడ వస్తుంటారు, అలాగే హైదరాబాద్ వస్తుంటారండి. వాళ్ళందరి కోసం ఈరోజు ఇక్కడ టెంపుల్, అలాగే పోల్కి, డైమండ్ జ్యువెలరీ, అలాగే కుందను, నకాష్, ఈ రకాలైనటువంటి అన్ని జ్యువెలరీని మనం అందించడం జరుగుతుంది. అలాగే గోల్డ్ రేట్ కూడా లాస్ట్ దివాళీ ముందర విపరీతంగా పెరిగి మళ్ళీ ఇప్పుడు తగ్గిందండి. సో ఇప్పుడు ఉన్నటువంటి రేటు అందరికి అందుబాటులో ఉన్నటువంటి రేటుగా మేము కన్సిడర్ చేస్తున్నాము. సో దయచేసి కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారాహి జ్యువెలర్స్లో ఉన్నటువంటి అన్ని జ్యువెలరీ మీకు హాల్మార్క్తో దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క డైమండ్స్ కూడా మీకు IGI సర్టిఫైడ్ డైమండ్స్ని మనం అందించడం జరుగుతుందండి.
సో ఒకసారి గుంటూరు ప్రజలందరూ ఇచ్చేసి దేశంలో అధిక మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. వృద్ధాప్య, వితంతువు, ఒంటరి మహిళలతో పాటు చేతి వృత్తులు చేసుకునే చర్మకారులకు, చేనేతలకు కూడా సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్ 5 ఏళ్లు సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ అందిస్తుందని గుర్తు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ శ్రీకారం చుట్టారు. సంజీవ్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ లో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిట్టిబాబు, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా అగ్రగామిగా ముందుండాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా దేశంలోనే మొదటి రాష్ట్రంగా, ప్రపంచంలో గర్వించదగ్గ తెలుగువారుగా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో త్యాగాలతో ఈరోజు ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రాష్ట్రాన్ని పూర్వవైభవం తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారుల దగ్గర నుండి, అలాగే మగ్గాలు నడుపుకునేటువంటి చేనేతల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దాదాపు 13,000 మందికి చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారులకి ఈరోజు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు కేవలం వృద్ధులకో, వితంతువులకో, లేకపోతే వికలాంగులకో అటువంటి పెన్షన్లే కాకుండా చేతి వృత్తుల ద్వారా ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటిసారి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అటువంటి వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వారి జీవనోపాధిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అనేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు కూడా తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా తమ జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకునేటువంటి విధంగా, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు 1వ తారీఖునే పెన్షన్లు ఇప్పటికే 90% ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున పెన్షన్ల పండగ. రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు, వికలాంగులు పెన్షన్ మీద ఆధారపడి ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు దగ్గర నుండి 1వ తారీఖునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏకబిగిన 1000 రూపాయలు పెంచి 1వ తారీఖునే ప్రతి ఇంటికి వచ్చి అందజేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడే చర్మకారులకి గుంటూరు ఈస్ట్లో నజీర్ గారి ఆధ్వర్యంలో చర్మకారులకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటే మమ్మల్ని స్వాగతించి ఆనందం తెలియజేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అభివృద్ధికి, సంక్షేమానికి 2 కళ్ళలాగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద బడుగు వర్గాలు అండనిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమం అందించడం అంటే సంపద సృష్టించడం ద్వారా
విద్యారంగ సమస్యల పరిష్కారానికే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏఏఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరుకి చేరుకుంది. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భారీ బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెర నాసర్జీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మాట్లాడారు. బస్సు యాత్రకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరితే లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో అనుమతిని నిరాకరించారని చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి, చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఒక బృహత్తరమైన ఆశయాలతో ఏఎస్ఎఫ్ వారు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ బస్సు యాత్ర జరుపుతూ ఉంటే బస్సు యాత్రకు పర్మిషన్ ఇవ్వమని డీజీపీ గారికి వారు విజ్ఞప్తి చేస్తే మరి డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వకుండా వీరు బస్సు యాత్ర నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, ఏదైతే రోడ్లో వీళ్ళు మీటింగ్ పెడితే ఇబ్బందులు ఉంటా ఉన్నాయని చెప్పి పర్మిషన్ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ఉండాలి, మీరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరే కాలరాస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ డీజీపీ గారు నిజంగా డీజీపీగా ఉండడానికి ఒక అనర్హుడు. నీకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు జీతం ఇవ్వడం లేదు, నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం చట్టపరంగా ఉండమంటే ఆ పని చేయకుండా ఏదో తెలుగుదేశం పార్టీలో టీడీ జనార్దన్ ఇతనికి జీతం ఇస్తున్నాడు అన్నట్లుగా ఈయన పని చేస్తూ ఉన్నాడు. నువ్వు కాకి బట్టలు ఇప్పై పచ్చ చొక్కా వేసుకొని నువ్వు డీజీపీగా పరిపాలన చేస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్రజాస్వామిక విధానాలు మీరు మేము కలిసి ఎండగట్టాం. ఇవాళ అదే పని చేస్తూ ఉన్నావు. ఇలాంటి డీజీపీలు జిల్లాకు ఒకరు ఉంటే చాలు, మొత్తం నేను గ్యారంటీ చెప్తా, వీళ్ళే మళ్ళీ నీ గవర్నమెంట్ కూడా మారుస్తారు. ఇవాళ విద్యార్థి నాయకులు వెళ్ళి విద్యా సమస్యలు మాట్లాడతామంటే కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వవు. హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా ఇంకా పర్మిషన్ రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే కేంద్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టి నరేంద్ర మోడీ ఒక దుష్ట పాలన అక్కడ సాగిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇవాళ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలనా, డెమోక్రసీ ఉండాలనా, మీటింగులు పెట్టుకోవాలనా, మైక్ పర్మిషన్లు ఇవ్వాలనా, ఇవాళ మీరు అధికారం లేకొస్తేనే మీరే కాల రాస్తారా? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతి విషయంలో కూడా ఎన్డీఏ అని చెప్తా ఉన్నాడు. ఆయన నరేంద్ర మోడీ పాలన చూసి తన్మయత్వానికి గురయ్యి బీహార్లో నేను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక సిగ్గు శర ఉంటే ఆ ప్రచారానికి వెళ్ళడు. కారణం ఏంటంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్యాకేజీ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోను లేదు. ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులకి నిధులు లేకుండా సంవత్సరంలో 2 సార్లు వస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ, ఏపీకి రప్పిస్తూ ఉన్నాడు చంద్రబాబు. వచ్చిన ప్రతిసారి 300 కోట్లు ప్రజాధనం ఖర్చు పెడతానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ పద్ధతి కనుక మార్చుకోకపోతే గతంలో ఎలాంటి పరిస్థితి పట్టిందో అలాంటి దుర్గతి పడుతుందా. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరం చేరుకోవడం జరిగింది. విజ్ఞాన మందిరంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఎస్కే యూనివర్సిటీ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుత సిపిఐ జాతీయ కార్యదర్శి
కామెంట్ కె రామకృష్ణ గారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా తీర్చిదిద్దబోతున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సుశ్రుత హాల్లో దాతకు ఆసుపత్రి కమిటీకి మధ్య ఒప్పందం మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్, నజర్ అహ్మద్ మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటి వరకు 82 కోట్ల రూపాయల దాతల ద్వారా వచ్చాయని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలలో ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా అభివృద్ది జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా అభివృద్దిలో ముందుకు వెళ్తుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజర్ అహ్మద్ చొరవతో దాత ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగ్లు దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. పేదవాళ్ళకు కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు ఇప్పుడు MCH బ్లాక్ తీసుకుంటే దాదాపు వెటర్నరీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి, పిల్లలకి 100 కోట్ల రూపాయలతోటి NRIలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి. దానికి కావాల్సిన 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం MCH అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంత వికేట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజున ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా 350 సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీలు. ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి, ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది. దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి, అంటే ఈ రోజుల్లో 10 కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి మనం. అంటే 18 కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ 10 కోట్లు మనం ఒకరికి ఇవ్వలేము. అంటే ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో ఈ చుట్టుపక్కల ప్రాంతం ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా CSR నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి యాల్యూమినీకు సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన, అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని మరింత వెసులుబాటు తీసుకుని వచ్చేటువంటి విధంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద స్థాయిలో నిధులను కేటాయించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడే అందరూ కూడా పొంగరాలపీడి సైటు ఏదైతే 6 ఎకరాల సైట్లో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ని, ముఖ్యంగా ఆప్థమాలజీ కానీ, డెంటల్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ENT కానీ, ఇటువంటి డిపార్ట్మెంట్స్ని అటు మూవ్ చేయడంతో పాటు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆర్థోకి సంబంధించి, ట్రామా కేర్కి సంబంధించి పెద్దలు షఫీక్ గారు ఇచ్చినటువంటి స్పాన్సర్తో, అలాగే జిమ్ఖానా వాళ్ళు ఇచ్చినటువంటి MCH బ్లాక్ కానీ, అలాగే సర్వీస్ బ్లాక్ కానీ, రాజన్న ట్రస్ట్ ద్వారా ఆనాడు అటెండర్స్ కోసం పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఈ కొత్త అధ్యయనానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా, ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా తయారు చేయడానికి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే DME గారు, అలాగే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఆసుపత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి
డాక్టర్స్ని కానీ స్టాఫ్ని కానీ. రైతులకు అన్యాయం జరగదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత పంట నష్టాలపై అగ్రికల్చర్, సీసీఐ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో పెమ్మసాని రివ్యూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ 3-4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు గాను జిల్లాలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఇవాళ పర్యటించడం జరిగిందని చెప్పారు. టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతున్నాయి, కాంపన్సేషన్ ఇస్తున్నారు అనే అంశాలపై హార్టికల్చర్, అగ్రికల్చర్, సీసీఐ, కాటన్ శాఖాధికారులతో రివ్యూ చేశామని తెలియజేశారు. అగ్రికల్చర్లో ఇక్కడ వరి ఇప్పటి వరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్మెర్జ్ అయిపోయిందని తెలిపారు. ఇవి కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు ఎంఎస్పీ ప్రైజ్ వచ్చేప్పటికీ 8,100 రూపాయలు తీసుకొచ్చారని చెప్పారు. ఇందులో సైక్లోన్ వలన మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశాలు ఉందని అన్నారు. అధికారులు, కలెక్టరు అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారు, రామాంజనేయులు ఎమ్మెల్యే గారు, మేము వెళ్ళి ప్రతిపాడు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం. ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేసాం. ఇందులో 3 ఆస్పెక్ట్స్, ఒకటి హార్టికల్చర్, రెండోది అగ్రికల్చర్, మూడోది సీసీఐ కాటన్. ఈ 3 ఇష్యూస్. హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంతో పే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సపోజ్ బనానా అయితే 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం, టర్మరిక్ 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం. ఈ క్రాప్ లాస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ 60-40 తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటే 50,000 రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 35,000 రూపీస్ మనం లాస్ ప్లస్ 50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే 85,000 రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా ల్యాప్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్, అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్స్. వీళ్ళు 100 విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి. అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ ప్యాడీ ఎంతవరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది. ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి 2 కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు మీ ఎంఎస్పీ ప్రైస్ వచ్చేటప్పటికి 8,110 రూపాయలు తీసుకొచ్చారు. ఇందులో మళ్ళీ సైక్లోన్ వీటన్నిటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటినన్నిటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి, ఇట్ ఈస్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రివ్యూ తీసుకున్నాం. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ కళ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ఉండాలనే భావనతో అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని తెలిపారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం ముందుకు వెళ్లాలని తెలియజేశారు. షేక్ నూరి ఫాతిమా గుంటూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ఉండాలనేటువంటి భావంతో ఆనాటి త్యాగశీలి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి కలై ఆంధ్రప్రదేశ్. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఈ స్టేట్ 2గా విభజన జరిగింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జూన్ 2వ తారీఖు చేసుకుంటున్నారు. మనం నవంబర్ 1 కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్
సువిశాలమైనటువంటి సముద్రం, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నటువంటి జన్మనిచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ మరి దాదాపు 72 సంవత్సరాలు మరి కంప్లీట్ అయిన సందర్భంగా 75వ సంవత్సరం తొందరగా జరుపుకోబోతున్నాం. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రతిపక్షాలు రెండు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సినటువంటి భావన ఉంది. ఎందుకంటే నవంబర్ 1 రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి రోజు. ఇది ఓన్లీ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక దిక్సూచి ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని మా సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు అంబటరామబాబు నేతృత్వంలో ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరించుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తాడేపల్లిలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ పాడి పంటలతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానికం ఆనందంతో ఉండాలని చెప్పి ఆ భవంతిని పెంచుకుంటూ, మరొకసారి ఆ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ అటువంటి త్యాగజీవుల యొక్క ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. 69 సంవత్సరాలైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి. దానికి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించుకుంటూ గుంటూరు జిల్లాలో క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ నివాళులు అర్పించిన అంబటరాంబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మోదుగుల గారి ఆధ్వర్యంలో మిగతా ఇన్ఛార్జెస్ అందరం కలిసి ఇక్కడ హెరిటేజ్ కానీ కల్చర్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఈ లోకానికి తెలియాలన్నా చేయాలన్నా ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్కి. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అలాగే ఉండాలి. అలాగే ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్ణుల్ని కాపాడుతూ చేస్తూ మన కల్చర్ని మరి బయటికి తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం గారు కానీ లేకపోతే, ఎందుకంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దాంట్లో దిశలో ఎక్కడా లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఫార్మేషన్ డేన మీరు కూడా ఒక ప్రతిజ్ఞ పెట్టుకొని ఇంకా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.